శుభోదయం. అన్నపూర్ణే సదాపూర్ణే శంకర ప్రాణవల్లభే జ్ఞాన వైరాగ్య సిద్ధ్యర్థం భిక్షాం దేహి చ పార్వతీ. ఈ రోజున శరణ్ నవరాత్రి ఉత్సవాలలో భాగంగా 4వ రోజు అమ్మవారిని అన్నపూర్ణాదేవిగా దర్శనం చేసుకుంటాం. భిక్షాం దేహి కృపావలంబనకరి మాతా అన్నపూర్ణేశ్వరి. అమ్మ మనం ఏది కోరుకుంటే అది భిక్షగా అందించేటటువంటి తల్లి. ఆహారం కోరుకుందామా, ఆహారం ఇస్తుంది. జ్ఞానం కోరుకుందామా, జ్ఞానాన్ని ప్రసాదిస్తుంది. మరొక వైపున ఆ అమ్మవారినే శ్రీశైలంలో భ్రమరాంబాదేవికి చేసేటటువంటి అలంకారాలలో ఈ 4వ రోజున కూష్మాండాదేవి అనే రూపంలో దర్శనం చేసుకుందాం. ఈ రోజున భ్రమరాంబాదేవి కూష్మాండ రూపాన్ని ధరించి ఆ శ్రీశైల వీధులలో కైలాస వాహనం పైన విహరిస్తూ ఉండగా చూచి తరిద్దాం. ఇది ఈనాటి వాహనం కైలాస వాహనం. సప్తశతి సాధకులు అమ్మవారిని ఈ 4వ రోజున చాముండాదేవి అన్న రూపంలో దర్శనం చేసుకుంటారు. చడి కోపే చండముండులను సంహారం చేసినటువంటి అమ్మ చాముండాదేవి. ఆగ్రహంతో ఉండేటటువంటి అమ్మ చాముండాదేవి. ఒకవైపున అమ్మను మనం అన్నపూర్ణాదేవిగా, కూష్మాండాదేవిగా, చాముండాదేవిగా దర్శనం చేసుకుంటూ ఉంటాం. ఇదే అమ్మవారిని పూల రూపంలో, బతుకమ్మ రూపంలో ఈ 4వ రోజున నానేసిన బతుకమ్మ అన్న పేరిట అర్చన చేస్తాం. నానవేసినటువంటి బియ్యం, ఆ బియ్యంలో పంచదార, బెల్లం కలిపి వీటినే నైవేద్యంగా సమర్పిస్తారు. బతుకమ్మను సంప్రదాయ మార్గంలో ఆరాధించేటటువంటి మహిళామణులు. బతుకమ్మను ఆరాధించడం అంటే ఒక రకంగా శ్రీచక్ర ఉపాసన చేయడం అనే చెప్పాలి. శ్రీచక్రాన్ని శాస్త్రీయ పద్ధతులలో, సంస్కృతీకరింపబడిన మార్గాలలో, అనేక మంత్రతంత్ర సాధనలలో, లలితా సహస్రనామావళి మరోటో సాధన చేస్తూ అర్చిస్తూ ఉంటాం. సాధారణమైనటువంటి జీవన విధానంలో ఉండేటటువంటి పల్లె జీవనులు, జానపదులు వారివి అయినటువంటి మార్గాలలో ఇదే శ్రీచక్రాన్ని బతుకమ్మ రూపంలో అర్చన చేస్తారు. ఈ రోజున ఆ బతుకమ్మను నానేసిన బతుకమ్మ అన్న పేరిట నానబెట్టినటువంటి బియ్యం, పాలు, బెల్లం వీటిని మేళవించిన పదార్థంతో నైవేద్యంగా సమర్పిస్తారు. సాధనలో మార్గంగా నానేసిన బతుకమ్మ అని మనం అమ్మవారిని ఆరాధన చేస్తాం. ఈ రోజున అమ్మవారికి ప్రీతికరంగా లేత గంధం రంగు వర్ణంలో ఉండేటటువంటి చీరను అలంకారంగా సమర్పించాలి. అలాగే సాధనలో సంప్రదాయ మార్గంలో ఉండే నైవేద్యాలలో ఈ రోజున పాలు నైవేద్యంగా సమర్పించాలి. మరొక నైవేద్యం అల్లంగారెలు. మనం అమ్మవారిని అన్నపూర్ణాదేవిగా ఆరాధించే పక్షంలో పాలు నైవేద్యం, కూష్మాండాదేవిగా ఆరాధించేసే పక్షంలో అల్లంగారెలు ఇలా నైవేద్యంగా సమర్పిద్దాం. ఈ రోజున తిరుమాడ వీధులలో బ్రహ్మాండ నాయకుడు కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారు చినశేష వాహనంపై ఉదయమో, సాయంత్రం వేళన హంసవాహనం పైననో తిరుమాడ వీధిలో విహరిస్తుండగా చూచి దర్శనం చేసుకుందాం. తిరుమలలో ఈ రోజున శ్రీవారి బ్రహ్మోత్సవాలలో చినశేష వాహనం ఉదయం, ఆ పిమ్మట హంసవాహనం సాయంత్రం వేళన స్వామివారు విహరిస్తూ ఉండగా, ఆ వాహనాలపైన విహరిస్తూ ఉండగా చూచి మనం తరించే అవకాశాన్ని ఆ దైవం మనకి ఇలా కలిగింపజేసింది అని విశ్వసిద్దాం. అలాగే ఈ రోజున ప్రత్యేకంగా ఇంకా ఏమైనా నైవేద్యాలు సమర్పిద్దామా అనుకుంటే పొంగలి ఇది చెప్పబడిన నైవేద్యం. ఈ రోజున మనం అమ్మవారిని ముందుగా అన్నపూర్ణాదేవిగాను, ఆ పిమ్మట కూష్మాండాదేవిగాను దర్శనం చేసుకుంటాం. చాముండా దేవి రూపంలో సప్తశతిని ఉపాసించేటటువంటి సాధకులు అలా స్తోత్రం చేస్తారు. ఈ రోజున స్వాతి నక్షత్రం 3వ నక్షత్రం. మనము ఈ నైవేద్యాలుగా చూసుకుంటే, ఈ ఆరాధన ప్రకారంగా చూసుకుంటూ ఉంటే ప్రత్యేకించి హస్త, చిత్త, స్వాతి, విశాఖ. ఈ రోజున విశాఖ నక్షత్రం కూడా ఉన్న కారణం చేత ప్రత్యేకంగా అమ్మవారిని ఆ నక్షత్ర రూపంలో కూడా స్తోత్రం చేసే ప్రయత్నం చేద్దాం. ఈ రోజున విశాఖ నక్షత్ర రూపంలో అమ్మవారిని స్తోత్రం చేసే ప్రయత్నం చేద్దాం. విశాఖ నక్షత్రానికి గురువు అధిపతి.
ప్రత్యేకించి కనక పుష్యరాగం ఈ రోజున అమ్మవారికి అలంకరింపజేసినట్లయితే మనకు మరింత క్షేమం, ఆనందం అని కూడా సంప్రదాయకులు ఇలా తెలియజేస్తున్నారు. ప్రత్యేకించి పొంగలి నైవేద్యం సమర్పించడం కానీ, నానేసిన బతుకమ్మ అంటూ నానేసిన బియ్యం పాలు వీటి నైవేద్యంగా సమర్పించడం కానీ, పాలని నైవేద్యంగా సమర్పించడం కానీ, అల్లంగారులు నైవేద్యంగా సమర్పించడం కానీ, ఈ నైవేద్యాలని ఏమిటి అని చెబితే చూస్తే ప్రత్యేకించి పాలను నైవేద్యంగా సమర్పించడం వల్ల దుఃఖనాశనం, ఇది ఫలం అంటుంది సంప్రదాయం. ఇలా చెప్పబడిన నైవేద్యాలతో అమ్మవారిని స్తోత్రం చేసి అలంకరింపజేసి ఆ అలంకరణలో ఉండే అమ్మవారిని దర్శనం చేసుకోవడం, అలాగే తిరుమాడ వీధులలో చిన్నశేష వాహనం, హంస వాహనం ఇలా ఈ వాహనాలపై విహరించేటటువంటి స్వామివారిని దర్శనం చేసుకోవడం ద్వారా మనం ఆనందంగా ఉందాం, అందరి ఆనందాన్ని కోరుకుందాం అని వివరిస్తూ సెలవిస్తూ శుభమస్తు.